వెల్కమ్ టు V9 న్యూస్. ఆయన రాజకీయం పుట్టింది బీజేపీలోనే. ఎన్నో ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొని న్యాయం కోసం పోరాడుతూ రోజు రోజుకు పెద్ద లీడర్గా ఎదుగుతున్నారు. అంతేకాకుండా నిత్యం ప్రజలకు చేరువలో ఉంటూ ప్రజాసేవ చేస్తున్న మన అమన్గల్ ఎక్స్ జెడ్పీటీసీ కండే హరిప్రసాద్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. ముందుగా మీ గురించి, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి సార్. మా కుటుంబం మొదటి నుంచి కూడా రాజకీయ కుటుంబం కాదు. నేను విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి వయసులో ఏబీవీపీ చేస్తున్నటువంటి జాతీయ భావాలు గలటువంటి ఏబీవీపీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ముగ్ధుడినై మరి ఏబీవీపీలో చేరడం జరిగింది. 1994లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో చేరడము, సభ్యత్వం తీసుకోవడము, ఈ యొక్క ఆమన్గల్ మండలం యొక్క మండల ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేయడం జరిగింది. మీరు ఏబీవీపీలో వర్క్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొనేవారు? 94 ఆ ప్రాంతంలో 94 నుంచి 97, 98 వరకు కూడా మనం విద్యార్థి పరిషత్తులో పనిచేయడం జరిగింది. అనేకమైనటువంటి ఆ 94, 98 పీరియడ్లో ఈ ప్రాంతంలో విద్యా రంగ సమస్యలపైన పోరాటం జరిగింది. ఎందుకంటే ఇక్కడ జూనియర్ కళాశాల లేదు. ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు కావాలి. ఇక్కడ జూనియర్ కళాశాలకు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు 10th తరగతిగా వెళ్ళాలంటే వెళ్తే 25 కిలోమీటర్లు ఉన్నటువంటి కల్వకుర్తికి వెళ్ళేవారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి తలకొండపల్లి కానీ, మాడుగుల కానీ, ఆమన్గల్ కానీ, అంటే కల్వకుర్తికి 100 కిలోమీటర్ల దూరం కూడా విద్యార్థులు వెళ్ళేవారు. ఏ విధంగానైనా ఇక్కడ ఆమన్గల్లో ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు రాకపోకలకు ఇబ్బంది కాకుండా డిస్టెన్స్ తక్కువవుతుందనే ఉద్దేశంతో పోరాటాలు చేయడం జరిగింది. అందులో ఒకసారి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆమన్గల్ జన్మభూమి కార్యక్రమం సందర్భంగా రావడం జరిగింది. ఆ రాక సందర్భంగా మరి నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకునిగా తన కాన్వాయ్ని అడ్డగించడం జరిగింది. చాలాసేపు తన తోటి వాగ్వివాదం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఇబ్బంది జరుగుతున్నది. 100 కిలోమీటర్ల దూరం కల్వకుర్తికి చుట్టుపక్కల ఒకటే కాలేజ్ ఉన్నది. జూనియర్ కళాశాల ఏర్పాటు చేసే వరకు కూడా నన్ను ఇక్కడ ఏం చేసినా పర్వాలేదు కానీ మిమ్మల్ని ఇక్కడ అడ్డుకోవడం జరుగుతుంది. ఆమన్గల్కి వెళ్ళి పోయేది లేదు. ఇక్కడ జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తే తప్ప అనేటువంటి విషయాన్ని తన దృష్టికి తీసుకుపోయి తన కాన్వాయ్కి అడ్డం పడుకొని ఉద్యమిస్తే అప్పుడు మన పోరాటంతో ఇక్కడ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటుతోటి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు డిస్టెన్స్ తగ్గి విద్యార్థులు చాలామంది కూడా అప్పట్లో 10థకే బంద్ చేసేవాళ్ళు. అప్పట్లో పెరిగిపోయి ఇక్కడ జూనియర్ కళాశాల నెలకొల్పడం జరిగింది. మీ ఉద్యమం ద్వారా ఇక్కడ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ టైంలో మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. ఎందుకంటే ఇక్కడ విద్యార్థి రంగ సమస్యల మీద పూర్తిగా ఒక నాయకునిగా, విద్యార్థి నాయకునిగా చూడడం జరిగింది. రాకపోకలకు ఆ రోజులల్లో విద్యార్థులకు బస్ పాస్ పోవాలన్నా మహబూబ్నగర్, కల్వకుర్తి పోవాలి. బస్ పాస్ లేదన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ బస్ పాస్ కౌంటర్ని ఏర్పాటు చేయించిన. ఆ రోజులల్లో విద్యార్థులకు నైపుణ్యత రావాలి, వాళ్ళ నైపుణ్యతను వెలితీయాలని చెప్పేసి సైన్స్ ఫేర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా క్రీడల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక పక్క పోరాటాలు, ఉద్యమాలు చేసుకుంటూనే ఒక పక్క విద్యార్థులకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని విలువతీనికే, వాళ్ళ యొక్క ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో బయటికి వెళితేనికే ఇలాంటి కార్యక్రమాలు, ఉత్తమ విద్యార్థి అభినందన సభలు, సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమాలు, కేవలం ఒక విద్యార్థి పరిషత్ అంటే ఆ రోజులల్లో అంటే బైకాట్లో లేకపోతే ఏదో కాలేజీని బైకాట్ చెప్పించడం కాకుండా విద్యార్థులకు అవసరమైనటువంటి ప్రతి విషయంలో కూడా పోరాటం చేసి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని ఈ యొక్క పోరాటాలు చేసి ఈ ప్రాంతం యొక్క విద్యార్థుల కోసం, ఆనాడు ప్రజల కోసం పోరాటం చేసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరిగింది. అసలు మీకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎలా వచ్చింది?
అండ్ స్పెసిఫిక్గా బీజేపీ పార్టీని ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? నేను బీజేపీ పార్టీని చూస్ చేసుకోవడానికి కారణం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ల జాతీయ భావాలు, ఎలాంటి స్వార్థం లేకుండా ఆ విధంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో కూడా పాల్గొనడం, దాంతోపాటుగా ఇక్కడ కూడా బీజేపీ, అప్పటికి ఈ ప్రాంతంలో బీజేపీ ఆచార్య గారి నాయకత్వాన ప్రజా సమస్యలను పోరాటం చేస్తుండే. ఒక పక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు భారతీయ జనతా పార్టీలో చేరితే బాగుంటుందనే ఉద్దేశం, ప్రజల యొక్క సమస్యలను పోరాటం చేయడానికే ఈ యొక్క పార్టీ నిస్వార్థంగా ఉంటుంది కాబట్టి అంటే ఉద్దేశంతో ఆ రోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. బీజేపీ నుంచి ఆమన్గల్ ప్రెసిడెంట్గా నిలబడ్డారు కదా మీరు, అలాంటి టైంలో ఎలాంటి డెవలప్మెంట్ చేశారు మీరు? నేను బీజేపీ పార్టీ మండల్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. ఆ రోజు ఈ మండలంలో అనేకటువంటి సమస్యలు ఉండే. ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి తండలకు, పల్లెలకు, గ్రామాలకు కనీస వసతులు అంటే రోడ్డు రవాణా సౌకర్యం లేకుంటుండే, మంచినీటి వసతి ఇబ్బంది ఉండే, తాగునీటి సమస్య, రోడ్ల సమస్య, రేషన్ కార్డుల సమస్య, వీటన్నిటి సమస్యలను కూడా గ్రామం తిరిగి వాళ్ళ యొక్క సమస్యలను సేకరించడం జరిగింది. సేకరించి అనేకమైనటువంటి ధర్నాలు చేయడం జరిగింది. ఆ ధర్నాలతో కూడా పని కాకపోతే ఆఖరికి పల్లె పాదయాత్ర చేసి, అన్ని గ్రామాలు కూడా పాదయాత్ర చేసి ఈ సమస్యలను పోరాటం చేసి ప్రభుత్వాన్ని, ఏదైతే దున్నపోతు మీద వానబడితే నిద్ర లేవదో అట్లాంటి ప్రభుత్వాలు ఉండే, వాటిని లేపి కొన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరిగింది. మీరు ఆ తర్వాత బీజేపీ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. అలాంటి టైంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండేవారు? బీజేపీ వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను యొక్క పార్టీ సంస్థాగతంగా ఎదగనీకి కూడా ఈ కల్వకుర్తి అసెంబ్లీలో అనేకమైనటువంటి పల్లెలల్లో, తండాలల్లో, గ్రామాలల్లో ఈ పార్టీ గురించి చెప్పి పార్టీని గ్రామాలకు, తండాలకు విస్తరింపజేయడం జరిగింది. అదేవిధంగా ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి అనేక సమస్యలపైన, ఈ ప్రాంతం వెనుకబడ్డటువంటి ప్రాంతం, తాగునీటికి నోచుకున్నటువంటి ప్రాంతం, సాగునీరుకి నోచుకున్నటువంటి ప్రాంతం, ఎలాంటి డెవలప్మెంట్ లేనటువంటి ప్రాంతం, రాజకీయ చైతన్యం ఉన్నప్పటికీ ఈ ప్రాంతం నుంచి ఎన్టీఆర్ని ఓడించినటువంటి నాయకులు ఈ అసెంబ్లీకి ఒక చరిత్ర ఉంది. ఎన్టీఆర్ని కూడా ఓడించినట్టు ఎంతమంది నాయకులు వచ్చినా, జైపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఎంతోమంది జాతీయ స్థాయికి నాయకులుగా ఎదిరిరు. కానీ ఈ ప్రాంతం వెనుకబడితనానికి గురి అయింది. ఆ వెనుకబడినటువంటి గురికి భారతీయ జనతా పార్టీ తరఫున పోరాటం చేసి సమస్యలన్నింటిని కూడా వెలికి తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవడం జరిగింది, పోరాటాలు చేయడం జరిగింది. ఈ ఆమన్గల్ ఏరియాకి చూసుకుంటే ఏ పార్టీ వచ్చినా బీజేపీ అంత స్ట్రాంగ్గా పోటీ చేసి గెలవలేదు. దీనికి గల కారణం ఏంటి? ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవడానికి గల కారణాలు ఒకటే. ఇక్కడ నిరంతరం మేమంతా కూడా నాయకత్వం కానీ, కార్యకర్తలు కానీ, ఇక్కడ వ్యవహరిస్తున్నటువంటి గత 5 సంవత్సరాలు 5 టర్ములు పోటీ చేసినటువంటి అసెంబ్లీకి ఆచార్య గారు కానీ, వారి నాయకత్వంలో మేము కూడా పనిచేస్తూ అన్ని ఉద్యమాలు చేస్తూ నిరంతరం ప్రజలకు 24 గంటలు ఇక్కడ ఏది ఆపద వచ్చినా అందుబాటులో ఉండడం, ఏ సమస్య ప్రజల సమస్య అయినా పోరాటం చేయడం, పదవుల కోసం ఎప్పుడు కూడా మేము ఆశపడలే. ఇక్కడ ప్రాంత ప్రజల సమస్యల కోసం పోరాటం చేసి అవి సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా పోరాటం చేసిన కాబట్టి ప్రజలు మాకు ఎప్పుడు కూడా ఇక్కడ పట్టం కడుతున్నారు, మమ్మల్ని విశ్వసిస్తున్నారు. మీరు 2006లో వార్డ్ మెంబర్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కూడా 2014 జెడ్పీటీసీగా వర్క్ చేశారు. అసలు ఈ టైంలో మీరు ఎలాంటి డెవలప్మెంట్ చేశారు ఈ ఏరియాకి? వార్డు మెంబరు అయినాక నాకున్నటువంటి వార్డుల సమస్యల మీద ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్ల వ్యవస్థ, లైటింగ్ వ్యవస్థల, ఎక్కడెక్కడైతే కాలనీల సమస్యలు ఉన్నట్టు వాటన్నిటి కూడా పరిష్కారానికి కృషి చేసి పరిష్కరించడం జరిగింది. ఆ తర్వాత ఉన్నటువంటి 2006 నుంచి 2014 వరకు 2000 వార్డు మెంబర్గా చేసినటువంటి పని అనుకోండి, 14 వరకు ప్రజల కోసం చేసినటువంటి కృషి అనుకోండి, దాని ఫలితంగానే ఈ ప్రాంత ప్రజలు జెడ్పీటీసీగా అవకాశం ఇవ్వడం జరిగింది.
పార్టీ కూడా జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ చేయడం జరిగింది. జడ్పీటీసీగా నేను ఇక్కడ ఈ మండలంలో తీవ్రమైనటువంటి నీటి ఇబ్బంది ఉండే, అన్ని గ్రామాలకు కూడా బోర్లేసి తాగునీటి సమస్యను ఆ సమయంలో తీర్చడం జరిగింది. గ్రామాలకు తండలకు బీటీ రోడ్డు వ్యవస్థ లేకుండే, బీటీ రోడ్ల నిర్మాణానికి కృషి చేయడం జరిగింది. అసలు నేను జడ్పీటీసీ అయినప్పుడు గ్రామాలలో చాలా గ్రామాలలో రోడ్లు లేవు, అన్ని రోడ్లకు కూడా కృషి చేయడం జరిగింది, దాన్ని పరిష్కరించడం కూడా జరిగింది. ముఖ్యంగా అనేక సంవత్సరాలుగా ఇక్కడ కల్వకుర్తి నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఈ ఆమన్గల్ల ఒక సమస్య, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ సమస్య ఉండే, ప్రతి ఎన్నికలలో కూడా ఎజెండాగా పెట్టేది, ఎన్నికల ఎజెండాగా, కానీ పరిష్కరించలే 20-25 సంవత్సరాలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు. ఒక జడ్పీటీసీగా నేను రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేకున్నా దానికోసం ఫైట్ చేసి 5 సంవత్సరాలు 286 సెటర్లకు, చిరు వ్యాపారస్తులకు ఇక్కడ ఉపాధి కల్పించనీకే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతులు చేయడం జరిగింది. దానికి మళ్ళా అనుమతులు తెచ్చినాక కూడా కొంతమంది రాజకీయ నాయకులు అడ్డుపడడం జరిగింది, అది పెండింగ్లో ఉంది. దాన్ని మాత్రం అనుమతులు తెచ్చి దాన్ని కృషి చేయడం జరిగింది. ఇక్కడ ఆమన్గల్లో ఉన్నటువంటి ఏదైతే సురసముద్రం చెరువు ఉందో మినీ ట్యాంక్ బండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యా రంగం మీద ఉన్నటువంటి స్కూల్స్లలో ఎక్కడైతున్నాయో చాలా స్కూల్స్, హై స్కూల్స్, ప్రైమరీ హై స్కూల్స్లలో అదనపు గదులు లేకుంటుండే, చెట్ల కింద చదువుతుంటుండ్రి. అనేకమైనటువంటి స్కూల్ గదులను కూడా నిర్మించడం జరిగింది. అనేకమైనటువంటి ఏ సమస్య దృష్టికి వచ్చినా చేయడం జరిగింది. అదేవిధంగా ఒక ఫ్లోర్ లీడర్గా జిల్లా పరిషత్ జనరల్ బాడీలలో అనేక సమస్యల మీద మాట్లాడి వాటి యొక్క సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేయడం జరిగింది. మీరు రైతుల కోసం గాను మళ్ళీ డబుల్ బెడ్రూమ్స్ కోసం కూడా పోరాడారు, అండ్ పశుగ్రాసం గురించి కూడా పోరాటం చేశారు. మీరు చేసిన పోరాటం గురించి మాకు వివరించండి. మేము రాజకీయంలో ఒక 25-26 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఆ రోజులలో బీజేపీలో మండల్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, బీజేపీ వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో అసలు పశువులు వర్షాలు పడలేకుంటుంటాయి, బోర్ల మీద ఆధారపడ్డటువంటి రైతులు ఉంటుంటారు. రైతులు అప్పు తెచ్చి బోర్లు వేస్తే ఎండిపోతుంటుండే. ఒక పక్క వాళ్ళు తినలేని పరిస్థితి, ఇంకో పక్క గడ్డి లేక పశువులకు కూడా గడ్డి లేనటువంటి పరిస్థితి. పశుగ్రాస కోసం కూడా రోడ్ల మీదకి వచ్చి పశువులను తీసుకొచ్చేసి కొట్లాడి ప్రభుత్వం చేత పశుగ్రాసం ఇప్పించడం జరిగింది. రైతుల కోసం అనేకమైనటువంటి సమస్యల మీద కొన్ని కొనుగోలుదారుల వ్యవస్థల అక్రమాలు జరిగితే, ఈ యొక్క రుణమాఫీ వ్యవస్థల ప్రభుత్వం చేయకపోతే, రైతాంగం మీద ప్రతి సమస్య మీద కూడా ఈ యొక్క ప్రాంతానికి సాగునీరు వ్యవస్థ రావాలి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రారంభించారు కానీ ఈ ప్రాంత ప్రజలు నోచుకోలే. దాని మీద కూడా పోరాటాలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా సాగునీరు లేదు. ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ ప్రాంత ప్రజల కోసం, రైతాంగం కోసం ప్రతి ఎకరాకు నీరు అందించాలి ప్రాజెక్టుల ద్వారా. అక్కడ ఉత్తర తెలంగాణకు వచ్చింది, ఉత్తర తెలంగాణకు వచ్చింది. సాగునీరు అనేది రాష్ట్రంలో ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి ఆ సాగునీరు అయితే మాకు ఇక్కడ రాలే. ఆ సాగునీరు వచ్చే వరకు కూడా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు ప్రతి ఎకరానికి నీరు వచ్చే వరకు కూడా ఇంకా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ టైంలో కూడా, తెలంగాణ రాకముందు మీరు 5 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి పోరాటం చేశారని విన్నాము. ఆ టైంలో మీరు ఎలా పోరాటం చేశారు, దాని గురించి మాకు వివరించండి. తెలంగాణ ఉద్యమం అనేది ఉద్యమకారులకు అందరికి కూడా అది మర్చిపోయినటువంటి రోజులు. ఉమ్మడి రాష్ట్రంకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం కావాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సకల జనులు అన్నాం. సకల జనులు ఏ విధంగా అయితే కోరుకున్నారో మేము కూడా ఆ విధంగా కోరుకున్నాం. నేను కూడా నా వంతుగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావాలని పాదయాత్రలు చేయడం జరిగింది. గ్రామాలకు వెళ్ళి ధూమ్ధాములు పెట్టడం జరిగింది. ఎన్నో ధర్నాలు చేయడం జరిగింది.
రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది. చివరగా నా వంతుగా కూడా నేను ఒక 5 రోజుల పాటు అమర నిరాహార దీక్ష చేయడం జరిగింది. అమర నిరాహార దీక్ష చేస్తే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు 5 రోజుల తర్వాత మమ్మల్ని కూడా తీసుకుపోయి అరెస్టు చేసి హాస్పిటల్లో పడేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమం మర్చిపోయింది. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే తెలంగాణ ఉద్యమం చేసినామో, ఏ దానికైతే నిరుద్యోగ సమస్యకు, సాగునీరు సమస్యకు, ఏదైతే ఈ తెలంగాణకు కావాల్సినటువంటి వసతుల కోసం చేసినామో ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా వ్యవహరిస్తలేనటువంటి బాధ కూడా మా మనసులో ఉంది. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ ఎన్నికలతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఉన్న ఎన్నికల్లో బీజేపీ అనేది టీఆర్ఎస్కి గట్టి పోటీ ఇస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ప్రజలు ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిని చూస్తున్నారు. 7 సంవత్సరాలు దాటిపోయింది. ఈరోజు ప్రజలను మభ్యపెడుతున్నాడు తప్ప ఏ ఒక్క పని కూడా పేరుకు మాత్రమే తప్ప ఇంప్లిమెంటేషన్ లేదు. ఈరోజు చూసుకోండి, మీరు నిరుద్యోగులు ఎంత అవస్థ పడుతున్నారు. ఉద్యమం జరిగింది, ఇంటింటికో ఉద్యోగం అన్నాం. ఉద్యోగాలు లేక ఈరోజు ప్రైవేట్ టీచర్సు ఈ కరోనా టైంలో ఎంతోమంది రోడ్డున పడ్డారో చూస్తున్నాం. దాన్ని ఇలాంటిది నెరవేర్చకపోగా ఈ తెలంగాణలో కుటుంబ పాలన జరుగుతున్నది. దానికి చరమగీతం పాడతారు. రాబోయే రోజులల్లో ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. రాబోయే ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో చేపడుతుందని విశ్వసిస్తున్నాం. మనం ఈ అమన్గల్ ఏరియాలో చూసుకుంటే మీరు అప్పట్లో గ్యాస్ సిలిండర్స్ కూడా అందజేశారని విన్నాము. దీని గురించి చెప్పండి మరి. ఉజ్వల పథకం కింద ప్రభుత్వాలు ఇన్ని సంవత్సరాలైనా సిలిండర్లు గతంలో ఎట్లుండంటే, సిలిండర్ కావాలంటే కాంగ్రెస్ హయాంలో ఏ ఎంపీ లెటర్ రాస్తానో, ఏ ఎమ్మెల్యే లెటర్ రాస్తానో ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకునికే వచ్చేది సిలిండర్. కానీ భారతీయ జనతా పార్టీ మోడీ గారు వచ్చిన తర్వాత ఉజ్వల పథకం పేరు మీద ప్రతి ఒక్కరికి సిలిండర్ అందజేయాలి, ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పొగ రాకుండా ఆరోగ్యం బాగుంటూ సిలిండర్ అందియాలన్నటువంటి ఉద్దేశంతో ఆ పథకం పెట్టడం జరిగింది. ఆ పథకం ద్వారా ఈ అసెంబ్లీలో మా నాయకుల సహకారంతో, ఈ ప్రాంత నాయకులైనటువంటి ఆచార్య గారి సహకారంతో సిలిండర్ లేని ఇల్లు అంటే ఏ ఇంట్లో కూడా ఇక సిలిండర్ లేదు అనొద్దు అనేటువంటి కాన్సెప్ట్ తోటి ప్రతి ఇంటికి కూడా ఈ అసెంబ్లీలో ప్రతి తండాకు, పల్లెలకు, ప్రతి ఇంటికి కూడా దాదాపుగా 8,000 నుంచి 10,000 సిలిండర్లు అందజేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో చూసుకుంటే గ్యాస్ మరియు పెట్రోల్ ధరలు అనేవి చాలా అధికంగా పెరిగాయి. ప్రజా సమస్యలను కూడా పట్టించుకోకుండా బీజేపీ ప్రభుత్వం ఇలా ధరలు పెంచుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏమంటారు? ఈరోజు వాస్తవం కొంత పెరిగింది, భారం పడలేదు అంటలేం. అవి గతం లేక ప్రభుత్వాల చేతులు కాకుండా ఈరోజు ఆయిల్, క్రూడ్ ధరలు ఉన్నాయి. ఈరోజు ఈ పెరగడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఫస్ట్. ఎందుకంటే ఈరోజు ఎక్కడైతే మనం అరబ్ కంట్రీస్ నుంచి, విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నామో క్రూడ్ ఆయిల్ అవన్నీ కూడా, అవన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి సమయంలో వేల కోట్ల రూపాయల అప్పులు చేశారు. వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం అప్పులు చేయలే. ఈ ప్రభుత్వం ఆ అప్పులను తీసేనీకే ప్రయత్నం చేసి భారతదేశం ఒక ప్రపంచంలోనే ఒక బలమైనటువంటి దేశంగా ఉన్నటువంటి కాన్సెప్ట్తో ఆ విధంగా పోతూ ఉంది. కొంతమేర ప్రజల మీద పడ్డది. కానీ ఈ పాపం కాంగ్రెస్ పార్టీదే. కానీ ఇది కూడా ఎప్పటికి కూడా ఈ ధరలు ఉండవు, తగ్గుముఖం పడుతున్నాయి. పెరిగినప్పుడు మాత్రమే గగ్గోలు చేస్తున్నారు. ఇప్పుడు తగ్గుముఖం కూడా కొంత పడతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో పడతాయని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక చూసుకుంటే కొత్త జిల్లాల ఏర్పాటు అనేది జరిగింది. ఆ టైంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగి కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొన్నారని మేము విన్నాము. ఆ టైంలో మీరు ఎలాంటి పోరాటం చేశారు? ఇది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే పాలన దగ్గరికి తీసుకురావాలి, ప్రజలకు మండలాలు చేయాలి, జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయాలి, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని దానికి మేము సమర్థించినాం.
కానీ ఈ ప్రాంతంలో జరిగినటువంటి విషయం ఏంటంటే కల్వకుర్తి అసెంబ్లీకి ఆమన్గల్కు ఈ రాష్ట్రంలోనే ఎక్కడ జరిగినటువంటి అన్యాయం జరిగింది. ఎందుకంటే మాకు రెవెన్యూ డివిజను ఏర్పాటు చేయలే. ఇక్కడ రెవెన్యూ డివిజన్ కావాలని, కల్వకుర్తి డివిజన్ కావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయకపోతే ఉద్యమం చేయడం జరిగింది. రెవెన్యూ డివిజన్, భారతీయ జనతా పార్టీ కోసం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆమన్గల్ మండలం అనేది 4 మండలాలకి పూర్వపు సమితి, 4 మండలాల కూడలి. ఇక్కడ అసెంబ్లీ కల్వకుర్తి అయినప్పటికీ ఆమన్గల్ అన్నటువంటి ప్రాంతము ఈ చుట్టుపక్కల చాలా విలేజ్లకు కనెక్ట్ అయినటువంటి ప్రాంతం. ఇక్కడ మాకు గతంలో పాలన ఎట్లుందంటే ఈ కల్వకుర్తికి పోయేవాళ్ళం. అంటే ఆర్టీఏ లైసెన్స్ కావాలంటే ఏమైనా వెహికల్ ఇస్తుంటే కల్వకుర్తి పోయేవాళ్ళం. ఏదన్నా మాకు సబ్ రిజిస్టర్ కోవాలంటే కల్వకుర్తి పోయేవాళ్ళం. ఏదైనా ఆర్ఎన్బి ఆఫీస్ కోవాలంటే కల్వకుర్తి పోయేవాళ్ళం. ఏదైనా కోర్టుకోవాలంటే కల్వకుర్తి పోయేవాళ్ళం. అంటే ఆర్టీఏ, సబ్ రిజిస్టరు, ఆర్ఎన్బి ఆఫీసులను కూడా కల్వకుర్తి 20 కిలోమీటర్ల దూరం ఉండే. ఈ ఆమన్గల్ని రంగారెడ్డి జిల్లా కలిపారు. రంగారెడ్డి జిల్లాలో కలిపి మాకేం చేసిర్రు, ఆర్టీఏ లైసెన్స్ కోవాలంటే షాద్నగర్ 50 కిలోమీటర్లు పోవాలి. ఇక్కడ మాడుగులకు ఇబ్రాన్పట్నం అక్కడ 50 కిలోమీటర్లు పోవాలి. సబ్ రిజిస్టర్ కోవాలంటే కల్వకుర్తికి పోయేది ఇప్పుడు మహేశ్వరం పోవాలి, అంటే ఇంకొక 40-50 కిలోమీటర్లు పోవాలి. కలెక్టరేట్ కోవాలంటే లగ్డికాపూల్ పోవాలి. పోలీస్ సమస్యలు ఉంటే గచ్చిబౌలి పోవాలి. అంటే మాకు పాలన ఏం చేసిరంటే అందరికీ దగ్గర చేసి ఆమన్గల్ ప్రాంతానికి మాత్రము దూరం చేసిరు. ఏ ఆఫీస్ కోవాలన్నా ఒక దగ్గర లేకుండా, సమీకృతంగా లేకుండా, చెట్టుకొకటి గుట్టకొకటి అన్నట్టు మా ఆఫీసులన్నిటిని కూడా అక్కడక్కడ ఒకటి పెట్టారు. దానికి మేము ఇప్పటికి కూడా చాలా ఉద్యమాలు చేసినాం. ఆ ఆఫీసులన్నీ కూడా మాకు దగ్గర కావాలి. తెలంగాణ వచ్చినాక మీరు ఏదైతే చిన్న జిల్లాలను ఎక్కువ చేసి మండలాలను ఎక్కువ చేసిరో మాకు మాత్రం ఇవన్నీ దూరమైనవి. ఇప్పుడు కూడా మేము ఆమన్గల్లో రెవెన్యూ డివిజన్ కావాలి, ఆర్టీఏ ఆఫీస్ కావాలి, సబ్ రిజిస్టర్ ఆఫీస్ కావాలి, ఆర్టీఏ ఐబీ ఆఫీస్ కావాలి, ఆర్ఎన్బి ఆఫీసులు అని ఇప్పటికి కూడా పోరాటం చేస్తున్నాము. గతం నుంచి కూడా ఆ రోజు నుంచి కూడా పోరాటాలు ఆగుతలేవు, చేస్తలేము. ఇవి వచ్చే వరకు కూడా పోరాటం చేస్తాం, అవి సాధిస్తాం. ఈ ప్రాబ్లమ్సే కాకుండా ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ జరిగితే బాగుంటుంది ఆమన్గల్ ఏరియాలో? ఆమన్గల్ ఏరియాలో డిగ్రీ కళాశాల లేదు. డిగ్రీ కళాశాల ఏర్పాటు కావాలి. విద్యార్థులంతా జూనియర్ కాలేజీ వచ్చింది కానీ దానికి బిల్డింగ్ లేదు. జూనియర్ కాలేజీ ఏర్పాటు కావాలి. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కావాలి. అన్ని ఆఫీస్ కార్యాలయాలు ఇక్కడ ఏవైతే ఉన్నామో ఆ కార్యాలయాలన్నీ కూడా ఆర్డీఓ కానీ, ఆర్టీఏ కానీ, సబ్ రిజిస్టర్ కానీ, ఆర్ఎన్బి కానీ ఆఫీసులన్నీ కూడా ఇక్కడ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మినీ స్టేడియం ఒకటి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆమనగల్లు, కర్తాల, తలకొండపల్లి, మాడుగుల, ఇక్కడ వెల్దండ ఈ ప్రాంతాన్ని అన్నిటికి కూడా ఒక్క సాగునీరు కూడా రాలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఇక్కడ నీరు వస్తుంది కాబట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ఇక్కడ రైతాంగానికి నీరు అందజేయాలని మేము కోరుకుంటున్నాం. మీరు జెడ్పీటీసీగా ఉన్న టైంలో ఇక్కడికి మినీ ట్యాంక్ బండ్ అనేది తీసుకురావడం జరిగింది. దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి? మినీ ట్యాంక్ బండ్ అనేది అప్పటి ప్రభుత్వం కాన్సెప్ట్ పెట్టింది. అసెంబ్లీకి ఒక మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయాలి కాబట్టి అందులో భాగంగానే ఈ కల్వకుర్తి అసెంబ్లీలో ఆమన్గల్కు అంటే 5 మండలాలు 6 మండలాలు ఉన్నప్పటికీ ఆమన్గల్కు రావాలనేటువంటి ఉద్దేశంలో తేవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ సురసముద్రము పెద్ద చెరువు ఉంది. ఇది శ్రీశైలం హైవే కానుకొని దగ్గరలో చెరువు ఉంది. ఓ మినీ ట్యాంక్ బండ్గా సుందరీకరిస్తే అది ఒక పర్యాటక కేంద్రం అవుతుంది. అంటే వేరే చోట వద్దనేది కాదు, ఇది ఒక అనువైనటువంటి ప్రాంతము కాబట్టి ఇక్కడనే కావాలని పట్టుబడి అధికారులతోటి నాయకులతో పట్టుబడి ఇక్కడ తేవడం జరిగింది. కరోనా కట్టడి టైంలో బీజేపీ విఫలమైందని చాలా విమర్శలు వచ్చాయి. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? కరోనా కట్టడి సమయంలో విఫలం అనేది రాజకీయం చేశారు. ఇప్పుడు ఇది ప్రపంచ దేశాల మొత్తంలో వచ్చినటువంటిది మహమ్మారి. ఇది అనుకోకుండా వచ్చినటువంటి మహమ్మారి కానీ విఫలం కాలే. చర్యలు చేపట్టే ఒక కంట్రోల్కి ఈరోజు తేవడం జరిగింది. ఏదైతే విఫలమైందన్నటువంటి నాయకులు అంటే టీకా గురించి విమర్శలు చేయడం జరిగింది. ఇది బీజేపీ టీకా లేకపోతే ఇంకో టీకా అన్నారు. మరి వాళ్ళు కూడా పోయి ఈరోజు వేసుకున్నారు. అంటే కట్టడిలా రాజకీయాలకు అతీతంగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచ దేశాలలో
పోల్చుకుంటే మన దేశం 130 కోట్ల పైగా ఉన్నటువంటి జనాభా. అయినప్పటికీ చర్యలు తీసుకుంటున్నారు, జరుగుతూ ఉన్నాయి. విఫలం అనేది కేవలం ఇది రాజకీయ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శ తప్ప ఏ విధంగా విఫలం అనేటువంటిది తావివద్దు దానికి. ఎందుకంటే మహమ్మారి దాన్ని చేసుకుంటూ పోవాలంతే. సార్, అదేవిధంగా కరోనా టైంలో చూసుకుంటే చాలామంది మెంటల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. ఆ టైంలో మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు? వాస్తవము, అసలు ఇలాంటిది ఒక మహమ్మారి వస్తుందనేది అనుకోలే ప్రజలు ఎవరు కూడా. అలాంటి సమయంలో ఈ ప్రాంతంలో కూడా మరి మాకు తోచిన విధంగా ఏదైతే కరోనా బాధితులకు సహాయం అనుకోండి, ఫస్ట్ వేవ్లో ప్రతి గ్రామంలో నిత్యావసర సరుకులు కూడా అందజేయడం జరిగింది. రెండో వేవ్లో కూడా మా వంతుగా కరోనా వచ్చిన వారికి, అదేవిధంగా ఇబ్బందులలో ఉన్నటువంటి వారికి కొంత మేరకు మా వంతు సహాయం కూడా వ్యక్తిగతంగా చేయడం జరిగింది. మీరు ఎన్నో న్యాయ పోరాటాలు చేసి చాలా సమస్యల కోసం పోరాడి వాటిని తీసుకొచ్చారు. మరి మీరు బీజేపీ నుంచి ఎలాంటి పదవిని ఆశిస్తున్నారు రాజకీయ పరంగా? రాజకీయంగా వచ్చిన నుంచి ఏ పదవి ఆశించలేదు నేను. ఇప్పుడు కూడా పదవి కోసం పని చేయట్లేదు. పని చేసుకుంటూ వచ్చిపోయినాం. దానంతకు పార్టీ పదవులు కానీ, ప్రజా వార్డు మెంబర్ జడ్పీసీ కానీ వాటంతకు అవి మనం చేసినటువంటి పని ద్వారా రావడం జరిగింది. ఆశ మాత్రం పడలే పదవుల కోసం ఎన్నాడు. రేపు కూడా ఈ ప్రాంత ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఇంకా కూడా మా ఊపిరిన్నంత వరకు కూడా ఈ ప్రాంత ప్రజల కోసమే పనిచేస్తాం. పదవులకు ఆశించి ఆనాడు చేయలే, ఈరోజు కూడా ఆశించలే. దానంతా కాదు ప్రజలు నిర్ణయిస్తారు. మీరు ఎన్నో పోరాటాలు చేసి ఈ స్థాయికి చేరుకున్నారు కదా సార్, అసలు అప్పటికి ఇప్పటికి రాజకీయ పరిస్థితి అనేది ఎలా ఉంది? రాజకీయ పరిస్థితి అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు జరిగినాయి రాజకీయాలలో. గత 20-25 సంవత్సరాల కోసం రాజకీయాలలో ప్రొఫెషనల్సే ఉండేది రాజకీయం అనేది. ఈరోజు రాజకీయం అనేది కొంత ప్రొఫెషనల్స్కి ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే రాజకీయాలకి ఈరోజు వస్తున్నటువంటి నాయకులు డబ్బు ఉన్నవారు రావకం, తనకు డబ్బున్నది ఏది లేదు, నాకు ఒక పదవి కావాలన్నటువంటి ఆశతోటి వస్తూ డబ్బుని వెదజల్లుతూ ఆ పదవులను ఆశిస్తున్నారు. కానీ ప్రజలకు ఆ పదవులు అనుభవించిన తర్వాత ప్రజలకు చేస్తలేరు. ప్రొఫెషనల్స్కి కొంత ఇబ్బంది అవుతుంది రాజకీయంగా. కానీ అప్పటికి ఇప్పటికున్న తేడా ఏంటంటే డబ్బు పెరిగిపోయింది. ఇది ప్రజల తప్పు కాదు, పదవులో ఆశించేటువంటి వ్యక్తుల తప్పని నేను భావిస్తున్నా. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా ఏది కావాలని అడగరు, ఏది కావాలని రాజకీయంగా డబ్బుని ఓట్ల కోసం వెదజల్లుతున్నటువంటి మార్పిడి వ్యవస్థను తెస్తున్నారు నాయకులే తప్ప వాటిని రాబోయే రోజులలో అది కూడా పోవాలి, మంచి వ్యవస్థ రావాలని కోరుకుంటున్నాను. రాజకీయాల్లోకి రావాలనుకునే యూత్కి కానీ ఇక్కడున్న ఆమన్గల్ ప్రజలకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? రాజకీయాలకు రావాలనే యూత్ రావాలి వాస్తవంగా తప్పక. ఎందుకంటే రాజకీయం నాయకుడు అంటేనే కొంతమంది లోపట ఒక నెగిటివ్ ఫీలింగ్, రాజకీయంలో నాయకునిగా గెలిస్తే ఏమైనా సంపాదించుకోవచ్చు, ఏదైనా సంపాదించుకోవచ్చు అనేటువంటి అపోహలు తొలగిపోవాలి. ఎందుకంటే అందరూ ప్రతి ఫీల్డ్లో అన్యాయాలు చేయరు, స్కాములు చేయరు, మోసాలు చేయరు. కాబట్టి రాజకీయ నిరుద్యోగులు, యువకులందరూ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయ పదవి ద్వారానో రాజకీయం ద్వారానో మనం ఈ ప్రజలకు దారి చూపించాలి. ఎందుకు అంటే యువకులలో ఉన్నటువంటి టాలెంట్ని వాళ్ళకు పట్టుకుంటే ఏ సమస్య పట్టుకున్నా తీరే వరకు పోరాటం చేసే శక్తి యువకుల లోపలనే ఉంటుంది. కాబట్టి యువకులు కూడా రాజకీయంగా వచ్చి మంచి పనులను మీరు ఏదైతే దారి ఎన్నుకుంటారో ఆ దారి మంచి దారి ఎన్నుకొని మంచి పనులు చేసే విధంగా రావాలని కోరుకుంటున్నాం. తన పదవి కోసం కాదు, పదవి ద్వారా ప్రజలకు న్యాయం చేసే విధంగా రావాల్సినటువంటి నాయకులు ఎంతైనా ఉంది అవసరం. రాజకీయ పరంగా మీ భవిష్యత్ ప్రణాళికలు అనేవి ఎలా ఉండబోతున్నాయి? రాజకీయంగా భవిష్యత్ ప్రణాళికలు అంటూ కొత్తగా ఈరోజు
ఏం లేదు. ఎన్నో రోజుల నుంచి ఈ ప్రజాక్షేత్రంలో ఉన్నాం. 28 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నాం. ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం. ప్రజల సమస్యలను గుర్తిస్తూనే ఉన్నాం. ప్రజల కోసం అందుబాటులోనే ఉంటూనే ఉన్నాం. మా భవిష్యత్ అంతా కూడా నిరంతరం కూడా ఈ ప్రాంత ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తూ ఈ ప్రాంత సమస్యలను పరిష్కారం కోసం కృషి చేస్తూ ఒక విధంగా పార్టీని కూడా ఈ ప్రాంతంలో డెవలప్ చేసుకుంటున్నటువంటిదే మా రాజకీయ భవిష్యత్ ప్రణాళిక. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. ఎల్లవేళలా న్యాయం కోసం పోరాడుతూ ఎప్పుడు ప్రజలకు చేరువలో ఉంటూ ప్రజలకు ఎంత కష్టం వచ్చినా నేనున్నానంటూ సేవలను అందిస్తున్న హరిప్రసాద్ గారి గురించి తెలుసుకున్నాం కదా. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V9 న్యూస్.